స్తోత్రములు. బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారు. ఈరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 24. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ గొప్ప వాగ్దానం ప్రభు మన జీవితాల్లో నెరవేర్చునుగాక. ఎంత గొప్ప దేవుడు! నీ కోరికలను సిద్ధింపచేసే దేవుడు. నీ ఉద్దేశాలు, నీ తలంపులు, నీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ మీద ఆయన మనసును దృష్టిని పెట్టి నీ తలంపులలో ఏ ఒక్కటి కూడా నిరార్థకము కాకుండా నీ ఉద్దేశాలన్నీ కూడా సఫలం చేసే దేవుడు. ఏండి, ఎలాంటి కష్టంలో కూడా నీ ప్రభు నిన్ను విడిచే దేవుడు కాదు. జీవము గల దేవుడు, మారని దేవుడు, మార్పు లేని దేవుడు. నీ హృదయ వాంఛ తీర్చి నిన్ను హెచ్చించి గొప్ప చేసే దేవుడు. ఎప్పుడనగా నీవు ఆయనపై ఆధారపడినప్పుడు నీ హృదయంలో ప్రతి ఒక్క కోరికను కూడా ప్రభుని క్రీస్తు వారు తీర్చబోతున్నారు. నీవు ఆయనపై ఆధారపడి విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. ప్రార్థన అనుభవం నీకుందా? ఆత్మీయ జీవితంలో విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా? దేవుని బిడ్డ, వాక్య ధ్యానం ఉందా? సహవాసం ఉందా? అలాగైతే ప్రభు నిన్ను అన్ని వేళల్లో కూడా ఆదరించే దేవుడు. నీ కోరికలను సిద్ధింప చేస్తారు. చాలాసార్లు నీవు అనుకున్నది త్వరగా జరగకపోతే అధైర్యపడి కృంగిపోతున్నావేమో. నీ ప్రభు మాట ఇచ్చి తప్పుకున్నాడు కాదు. ఏ ఒక్కరు భయపడకండి. నీ చింత యేసు ప్రభు వారు తీర్చబోతున్నారు. నీ హృదయ వాంఛలను తీర్చి నీకు నెమ్మది ఇచ్చే దేవుడు. కాబట్టి ఒక్కరు భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవ, మా తండ్రి, నీ నామాన్ని బట్టి పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నావు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి, సర్వ ప్రజలను కాపాడండి అయ్యా. కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో, రుణాల్లో ఉన్న ప్రతి బిడ్డలకు నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. రోగులను స్వస్థపరచండి, అక్కర్లో ఉన్న వారికి తీర్చండి. విదేశాల్లో ఎంతోమంది బిడ్డలు ఉన్నారు. అందరినీ పేరు పేరు చెప్పిన ఆశీర్వదించండి ప్రభా. అయ్యా, నీ నామం ధరించుకున్న నీ ప్రజలను నీ విడవని దేవుడు, సర్వ ప్రజల్ని చల్లగా కాపాడండి ప్రభా. ప్రార్థనలు ఆలకించే దేవుడు, ప్రతిఫలాలు ఇచ్చే దేవుడు, నీ కనుదృష్టి నీ ప్రజలపై ఉన్నందుకే నీకు స్తోత్రాలు. నీ నామం గొప్ప చేసుకుని ఘనత పొందు. శక్తి గలేసే నామని అడుచున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.